హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అన్నిటికంటే మించింది, మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఐ థింక్ ఐ హ్యావ్ టు క్లోజ్ దేర్. మేలుతో నీ హృదయమును, పాయాసంతోనా? ఆయాసం ఎక్కువ తింటే ఆయాసం వస్తుందమ్మా. దేంతో హృదయం నింపుతున్నాడు? మీకు తెలుసా అండి, మీరు మేలు పొందుతున్నప్పుడు, అంటే మేలు పొందటం అంటే ఇంకొక మాటలో ఎలా చెప్పాలి? సంతోషం కలుగుతున్నప్పుడు, నీ అవసరతలు ఎప్పుడప్పుడు తీరిపోతున్నప్పుడు, నువ్వు అనుకున్నట్టుగా జరుగుతున్నప్పుడు, నీకు అన్నీ మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటావు? తృప్తిగా ఉంటావు. కొంతమందికి ఎన్నున్నా అసంతృప్తి ఉంటుందండి. నీకేమయ్యా అన్నీ బాగున్నాయి కదా, నీకేం తెలుసులయ్యా నా బాధ. ఏంటి బాధ? ఏదో ఒకటి లోటు, ఏదో ఒక కొరత, ఏదో ఒక సమస్య. అసంతృప్తి అనేది చాలామందిని పట్టి పీడిస్తుందండి. కొంతమందికి తృప్తి లేదు. ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా వారి జీవితంలో ఎప్పుడు కూడా అనేది కానీ హల్లెలూయా అనే మాట నోట రాదు. అక్కడ అంతగా వస్తే పాస్టర్ గారు చెప్పినట్టు వస్తుంది, అది వేరే సంగతులండి. పాస్టర్ గారు చెప్పమన్నప్పుడు చెప్పితే అది నిజమైన హల్లెలూయా కాదు. ఎక్కడి నుంచి రావాలి? నీ కడుపులో నుండి, గుండెల్లో నుండి స్వరము పేటికను పిగిల్చుకొని నీ స్వరమెత్తి నీవు చెప్పగలిగిన సమయం నిజంగా నీవు దేవుణ్ణి స్తుతించేది. తృప్తి ఇస్తున్నాడు నాకు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృష్టి కలిగి ఉండుట నేర్చుకున్నాను. సంతృష్టి కలిగిన ఉండేవాడికి అనవసరమైన అనారోగ్యాలు రావండి. మనసు పాడవదు. ఏంటిది హెడ్ఏక్ అంటారు చూడండి. హెడ్ఏక్ అని, అల్సర్స్ కానీ, ఎసిడిటీ ప్రాబ్లం కానీ, ఏంటి బీపీలు కానీ, ఇవన్నీ ఎన్నిటికీ మూల కారణం ఏంటంటే ఒక యాంగ్జైటీ, ఒక ఆతృత, ఒక పోరాటం, ఒక ఆరాటం అనేది మనలో ఉన్నప్పుడు డిజార్డర్ అయిపోతుంది బాడీ అంతా కూడా. ఎప్పుడు కూడా నా శరీరం బాగుంటేనే నేను ఆనందంగా దేవుణ్ణి ఆరాధించగలను. శరీరం వేరు, ఆత్మ వేరు అని అనుకోవద్దు. రెండు దేవుడు ఎట్ట పెట్టాడు? కలిపి పెట్టేశాడు. ప్రాణాత్మలో జీవాత్మను కలిగిన వాడిగా చేశాడు. శరీరము ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు స్తుతించగలవు. శరీరంలో నెమ్మది ఉన్నప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు. నువ్వు శరీరంలో ఆరోగ్యంగా ఉంటేనే దేవుని కోసం ఏదైనా చేయగలవు. కాబట్టి శరీరాన్ని ద్వేషించొద్దు. నీ శరీరాన్ని దేవుని ఆలయం, అది పరిశుద్ధంగా దాన్ని కాపాడుకోవాలి. ఏది ఉన్నదో దాంతో తృప్తి కలిగి ఉంటే, మేలులు తలంచుకుంటే తృప్తి ఉంటుందండి, కీడులు తలంచుకుంటే బాధ ఉంటుంది. ఉన్న వాటిని తలంచుకుంటే స్తుతి వస్తుంది, లేని వాటిని గురించి ఆశిస్తూ ఉంటే బాధ కలుగుద్ది. నాకు అది లేదే, ఇది లేదే. ఇంకోటి ఈ రోజుల్లో ఇది చూసేది ఏంటంటే, వాళ్ళకు ఉందే నాకు లేదే, అందరికీ ఉందే నాకు ఇవ్వలేదే అనే ఆలోచన రావద్దు. దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు, నాకు ఇది ఇచ్చాడు. అసలు వాళ్ళ సంగతి నాకు అవసరం లేదు. దేవుడు నాకు ఏది ఎప్పుడు కావాలో అది అప్పుడు ఆయన నాకు ఇస్తాడు. నీ తృప్తి, సమాధానం పోవటానికి మూల కారణం ఇతరులతో నీవు పోల్చుకున్న మరుక్షణంలో నీకు సాతాను నిన్ను వాడు అధునంలో లాగేసుకుంటాడండి. నెవర్ కంపేర్. ఎందుకంటే మనందరం కూడా వ్యత్యాసమైన మనుషులు. దేవుడు ప్రేమ అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ నిన్ను 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 నన్ను వేరే 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 విధంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎన్నో విధాలుగా ఉన్నది. కాబట్టి నీలాగా నేను ఉండను, నాలాగా నువ్వు ఉండటం కుదరదు. ఒకే ఇంట్లో పెట్టిన అన్నదమ్ములు కూడా ఒక్కలాగా ఉంటారు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉంటారా? వాళ్ళు రూపురేఖల్లో కానీ, వారి యొక్క
ఆలోచన శైలి కానీ, వారి తలాంతులు కానీ, వారి అభివృద్ధి కానీ, వారి స్పెషాలిటీ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. చాలాసార్లు మీ తమ్ముడు చూసి నేర్చుకోరా అంటుంటారు. అక్కర్లే, తమ్ముడే, అన్న అన్నే, అక్కే, చెల్లె. ఏంటండి, పక్కింటి ఆమెను చూసి నేర్చుకో అని చెప్పక్కర్లేదు. ప్రభువుని చూసి నేర్చుకోండి. ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి చెందండి. తృప్తిపరుస్తాడండి. తృప్తిగా ఉన్నోడికి హాయిగా నిద్రపట్టుద్ది. తృప్తిగా ఉన్నోడికి ఇంకా ఏ పోరాటం లేదు. ప్రార్థన. నా అవిధేయతలు క్షమించయ్యా, నా బలహీనతలు క్షమించయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మాకు నేర్పించు నాయన. మా మంచితనమును బట్టి కాక నీ ప్రేమను బట్టి, మా యోగ్యతను బట్టి కాక నీ కృపను బట్టి మాకు ఇన్ని మేలులు చేసిన యేసయ్యా, నిన్ను ఎలా స్తుతించగలమయ్యా, నిన్ను ఎలా స్తుతించి ముగించగలమయ్యా. నీ ఎదుట సాగిలపడి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయి. ఈ నూతన సంవత్సరంలో నీ చిత్తమైతే మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ వాగ్దానాలన్నీ మా పట్ల నెరవేర్చి మేలుతో మమ్మల్ని తృప్తిపరచను ఆయన. తృప్తికరమైన జీవితాలు దయచేయండి. సంతుష్టి సహితమైన భక్తి లాభ సాధనం అన్నాం. సంతుష్టి కలిగిన భక్తిని మాకు దయచేయాలి. సంతుష్టి కలిగిన జీవితాలు మాకు దయచేయాలి. సంతృప్తి కలిగిన హృదయాలను మాకు దయచేయాలి. నిన్ను కలిగి ఉన్నామనే తృప్తి మాకు చాలయ్యా. మమ్మల్ని మేము ప్రతి ఒక్కరూ నీ చేతుల్లో పెట్టుకుంటున్నామయ్యా. మా హృదయాలు తెరిచి నీ మేలుల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. మేలుతో మా హృదయాలు నింపు నాయన. మేలులే కావాలయ్యా, కీడులు వద్దయ్యా మాకు. దీవెనలే కావాలయ్యా, శాపాలు వద్దయ్యా మాకు. దేవా సహాయం చేయండి ఆయన. ఆ ముందున్న సంవత్సరం నిజమైన ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మాకుండినట్లుగా ఈ దినమే ఇప్పటి నుండే నీ పాదాలు పట్టుకొనుటకు, నీ కృప కొరకు వేడుకొనుటకు సహాయం. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.